వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటనతో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్తం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాటతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్ఘాటించారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించామని చెప్పారు. అన్నీ చేశామని చెప్పట్లేదని, ఊహించిన దానికంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏపీలో అమలు చేశామని అన్నారు. సీఎం పదవి తనకు కొత్త కాదని, 4 సార్లు సీఎం అయ్యానని గుర్తు చేశారు. 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నా ఎలాంటి సమస్య రాలేదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట నిలబెట్టుకుంటామని ఉద్ఘాటించారు. సుపరిపాలన అందించేందుకు అధికారులు కూడా కలిసి రావాలని కోరారు. పోలవరం పూర్తయితే ఏపీకి నీటి సమస్య సమసిపోతుందని వెల్లడించారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే 4 సంతకాలు పెట్టారని గుర్తు చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని ప్రకటించారు. వైసీపీ హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. 213 అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం పెడుతున్నామని ఉద్ఘాటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,400 కోట్లు సాయం చేశామని చెప్పారు. కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ 1 సంవత్సరం తొలి అడుగు మాత్రం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏదో అన్నీ చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. 2014లో రాష్ట్రం విభజనై కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ నేను వచ్చాడు బస్సులో కూర్చొని పరిపాలన ప్రారంభించాం. అక్కడి నుంచి నిలదొక్కుకోవడానికి దేశంలో ఎక్కడా జరగని విధంగా 13.5% గ్రోత్ రేట్ CAGR సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. ఆ రోజు మేము ఎన్నికల్లో చెప్పాం, సూపర్ 6 చెప్పాం, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. ఈ 2 కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ అధికార యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చి వస్తాం. ఆ హామీల్ని చిత్తశుద్ధితో మనందరం కలిసి అమలు చేసే బాధ్యత కూడా యంత్రాంగం పైన ఉంటుంది. అదే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఒకసారి చూస్తే అంత మునుపు ప్రభుత్వం టోటల్గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది. ఎక్కడ చూసినా అవకతవకమైనటువంటి ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు లేవు, లా అండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క ఇర్రేషనల్ 3 క్యాపిటల్ మోడల్, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీటి వనరులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి కారణం గోదావరి నది. అందులో కూడా పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా సుభిష్టంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. తమది మంచి ప్రభుత్వమే, కానీ మెతక ప్రభుత్వం కాదని, అనవసరంగా రెచ్చగొట్టి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రజల్లో మార్పు తెచ్చి చీకటి నుంచి వెలుగులోకి వచ్చేందుకు పెద్ద యుద్ధమే చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడకుండా ఉంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఊహించుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు.
తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని, అనవసరంగా రెచ్చగొట్టి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అనవసరంగా రెచ్చగొట్టి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తామని హెచ్చరించారు. అమరావతిలోని సచివాలయ వెనుక భాగంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏర్పాటు చేసిన సదస్సులో పవన్ మాట్లాడుతూ రోడ్లపైకి వచ్చి రౌడీజం చేస్తే కాళ్లు విరగ్గొట్టి కింద కూర్చోబెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ బెదిరింపులకు భయపడమని, అన్ని చూశాకే ఇక్కడ వరకు వచ్చామని పవన్ వ్యాఖ్యానించారు. సుపరిపాలన అవసరం గుర్తించే ప్రజలు కూటమికి పట్టం కట్టారని పవన్ కళ్యాణ్ తేల్చెప్పారు. ప్రజల్లో మార్పు తెచ్చి చీకటి నుంచి వెలుగులోకి వచ్చేందుకు పెద్ద యుద్ధమే చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడకుండా ఉంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఊహించుకోవచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య హితం కోరుకునే ప్రతి ఒక్కరూ ఆందోళన చెందేలా గత పాలన సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అనే రీతిలో 2019-24 మధ్య పరిపాలన సాగిందని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు పాలనా అనుభవం, ప్రధాని మోడీ సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నామని పవన్ కళ్యాణ్ తేల్చెప్పారు. సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఇవన్నీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, నిలబెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒక సుపరిపాలన అందించాలి. అడ్మినిస్ట్రేషన్ విత్ అన్ అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మేమందరం ముందుకొచ్చాం. ప్రజలు దాన్ని గుర్తించారు, ఆదరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి అపారమైన అనుభవం మా అందరికీ ఎంతో బలాన్ని ఇస్తూ ఉంది. అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్రం నుంచి అందిస్తున్న సహాయ సహకారాలతోటి, ముఖ్యమంత్రి గారి పాలనా దక్షతతోటి, మంత్రివర్గ సహచరుల మద్దతుతోటి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్తూ ఉంది. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట మీద యువతని సరిగ్గా వదిలేసింది. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాన్ని పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి, నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు. ఇవి శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్ ద లా. జగన్ జన సమీకరణ సభలకు అనుమతి ఇవ్వకండి, జనాలను చంపకండని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. జగన్ కారులో ఉన్న అందరినీ విచారణకు పిలవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. జగన్ కి ఇప్పటికైనా మానవత్వం ఉంటే 5-10 కోట్ల పరిహారం ఇచ్చి క్షమించమని బాధిత కుటుంబాన్ని అడగాలని వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్లో చనిపోయిన అతనికి విగ్రహం పెట్టడమే తప్పని, అలాంటిది ఆ విగ్రహ ప్రారంభానికి వెళ్లి ఇద్దరిని బలి తీసుకుంటారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో జరిగిన తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడారు. జగన్ క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణమని అన్నారు. జగన్కి మానవత్వమే లేదని, ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. జగన్కి వైసీపీ నేతలకు మానవత్వం ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే సింగయ్యను ఆసుపత్రికి తీసుకువెళ్లేవారని అన్నారు. ఇప్పటికైనా జగన్కి మానవత్వం ఉంటే 5 లేదా 10 కోట్లు సింగయ్య కుటుంబానికి పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలని వైఎస్ షర్మిల కోరారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లు కుంభకర్ణులా నిద్రపోయి ఇప్పుడు ప్రజా సమస్యలంటూ బయలుదేరడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్వి బల ప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు తప్ప ప్రజల కోసం కాదని చెప్పారు. జగన్ తనకు డబ్బుంది, బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా
కనిపిస్తుంటే ఇది ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. నిజానికి ఒక కార్ కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే ఆ కార్ని అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు. అసలు పర్మిషన్ ఉన్నది 3 కార్లకి 100 మంది జనానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లోనే 50 కార్లు ఉన్నాయట. 1000 మందికి పైగానే జనం ఉన్నారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం నిజంగానే అసలు తలుచుకుంటే ఒక మనిషి కారు కింద పడితే ఆ మనిషిని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళడమే కాకుండా పక్కన జనాలు అప్పుడు అరిచినట్టున్నారు, కారు ఆగినట్టుంది, కనీసం ఏమైంది అన్న ఆలోచన లేకుండా ఆ మనిషిని లాగేసి పక్కన వేసేశారట. అసలు మానవత్వం అన్న పదానికి మీకు అర్థమే తెలియదా? పరామర్శించి కనీసం 5 కోట్లో 10 కోట్లో మీరు చేయగలిగిన నష్టపరిహారం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం. 2024 ఎన్నికల్లో గెలిచింది టీడీపీ, బీజేపీ, జనసేన కాదని గెలిచింది ప్రజలని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఇంకా ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, అరెస్టులు, వేధింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలన పోయి కూటమి పాలన వచ్చి ఏడాది పూర్తి కావడంతో అమరావతిలోని సచివాలయ వెనుక భాగంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరిట సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సును సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎంపీ పురంధరేశ్వరులు కలిసి ప్రారంభించారు. అలానే ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు తీసుకువచ్చామని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ సర్కార్ దూసుకుపోతోందని కొనియాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రంగులు, ఫోటోలు పిచ్చి మనం చూశామని అన్నారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని, అలానే మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన నాయకులుగా ప్రజల సమస్యలను ఓపికగా వినాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ పోటీ పడాలని వెల్లడించారు. వచ్చే 4 ఏళ్ల పాటు అభివృద్ధి పనులపైనే దృష్టి పెట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేద్దామని పిలుపునిచ్చారు. మొన్నటి ఎన్నికల్లో నిజంగా గెలిచింది రాష్ట్ర ప్రజలేనని మంత్రి లోకేష్ కొనియాడారు. గత 5 ఏళ్ల పరిపాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశారు. అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన శంకుస్థాపన చేశారు. అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన ప్రజలు చూశారు. 5 ఏళ్ళు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈరోజు ప్రజాప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు. వాళ్ళని సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈరోజు కంపడుతుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించింది. నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చింది. అది అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాళ్ళు ఎగరేసుకుని తిరగట్లేదు. ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందర ఉన్నాయి. గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదాకా 5 సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా
వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కే పరిమితమైన వారికి 15,000 రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. అంటే ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారా 34,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. నరకాసుర వధ జరిగాక దీపావళి ఎలా జరుపుకుంటామో రాష్ట్రంలో విధ్వంస పాలన అంతమొందించి ఏడాది సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలు అందుకునే దిశగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రథ సారథుల్లా పనిచేస్తున్నారని కొనియాడారు. దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ సేవలు అందిస్తోందని చెప్పారు. జీవన్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి నీటి సరఫరా చేస్తున్నామని వివరించారు. కోవిడ్ సమయంలో కేంద్రం అనేక ముందు జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు. నరకాసుర వధ జరిగాక దీపావళి ఎలా జరుపుకుంటామో రాష్ట్రంలో విధ్వంస పాలన అందమొందించి ఏడాదైన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎంపీ పురంధరేశ్వరి అన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజల పట్ల అంకిత భావం చాటుకుంటోందని గుర్తు చేశారు. దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామనడానికి ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణని పురంధరేశ్వరి తెలిపారు. మోడీ నిర్దేశించిన వికసిత భారత లక్ష్యాలు కలిసికట్టుగా అందుకుందామని పిలుపునిచ్చారు. వికసిత భారత లక్ష్యాలు అందుకునే దిశగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రథసారథుల్లా పనిచేస్తున్నారని కొనియాడారు. వికసిత్ భారత్ అంటే కేవలం ఆర్థిక పరంగా దూసుకుపోతున్నటువంటి భారతదేశం కాదు. వికసిత్ భారత్ అంటే పెరిగిపోయినటువంటి జాతీయ స్థూలోత్పత్తి కలిగినటువంటి భారతదేశం మాత్రమే కాదు. వికసిత్ భారత్ అంటే మెండుగా మన దేశంలోకి పెట్టుబడులు వరదల్లాగా రావడం మాత్రమే కాదు. దీని మాధ్యమంగా, వీటన్నిటి మాధ్యమంగా వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం నిజమైనటువంటి హక్కుదారులకి, లబ్ధిదారులకి మనం అందిస్తూ వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పుని తీసుకురాగలమో అదమే నిజమైనటువంటి వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి మాట. అయితే వికసిత్ భారత్ని సాధించాలి అని అంటే వికసిత్ రాష్ట్రాలు చాలా అవసరం. అంటే వికసిత్ ఆంధ్ర రాష్ట్రం కూడా మనకి చాలా అవసరం అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. గత సంవత్సర కాలంగా మనం చూస్తున్నాం, అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా అప్పుల ఊబిలోకి నెట్టివేయబడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ రథసారథుల్లాగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి కృషి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మన టేబుల్ మీద పుస్తకాలు పెట్టారు. ఈ సంవత్సర కాలంలో ఏమేమి చేశామో వారు అన్ని వివరాలు కూడా మనకి తెలియజేయటం జరిగింది. కనుక ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో రథసారథులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు దూసుకువెళ్లేటువంటి అవకాశం ఉన్నది. అర్జీల పరిష్కారంలో నాణ్యతకు, సంతృప్తి స్థాయికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. అలసత్వాన్ని ఎట్టి పరిస్థితులను సహించబోనని, పునరావృతం కాకుండా అర్జీలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కార మార్గం లభిస్తుందని ఎంతో ఆశతో గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయిస్తున్నారని అన్నారు. వారి నమ్మకానికి మరింత బలం చేకూర్చే విధంగా నాణ్యతా ప్రమాణాలతో పునరావృతం కాకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దేశించిన సమయానికి సమస్యలకు పరిష్కారం చూపాల్సిందేనని, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా సహించబోరని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. మానవతా దృక్పథంతో, సానుకూలతతో సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలన్నారు. స్వీకరించిన ఆర్జీలకు సంబంధించి కింది స్థాయి అధికారులు, సిబ్బంది నుండి స్పష్టమైన సమాచారం తీసుకుని సమస్యలను పరిష్కరించి ఆర్జీదారులను సంతృప్తిపరచడమే లక్ష్యంగా అధికారులు పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని అన్నారు. ఇకపై ఆర్జీల పరిష్కారంపై తాను ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తానని, ఆర్జీల పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం జరిగినా, నాణ్యత లేకున్నా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
అఖండ భారత్ కోసం ప్రాణాలర్పించిన మహానాయకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు మంత్రి సత్యకుమార్ యాదవ్ నివాళులర్పించారు. భారతీయ జనసంఘ్ స్థాపన ద్వారా ప్రస్తుతం ఉన్న భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక పునాదులు వేసిన మహోన్నత నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన నిస్వార్థ సేవ, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం, విలువలతో కూడిన జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని గుర్తు చేశారు. అఖండ భారత సాధన కోసం ఆయన చేసిన చరిత్రాత్మక పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక విద్యావేత్తగా, ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక జర్నలిస్టుగా అనేక రూపాలు వారు ప్రదర్శించారు. ముఖ్యంగా ఒక రాజనీతిజ్ఞుడిగా ఈ దేశ చరిత్రలో వారు నిలిచిపోయారు. ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బలిదానం చేసిన యోధుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారిని వర్ణించారు. అంటే వారితో అనేక సంవత్సరాల పాటు సహాయకుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు పనిచేస్తున్నారు. వారు ఆ విధంగా వర్ణించారంటే మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయ క్షేత్రంలోకి వచ్చి మొట్టమొదటిసారి ఈ కౌన్సిల్కి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి వారు గెలవడం, తర్వాత కాంగ్రెస్, ఆనాటి కాంగ్రెస్, స్వతంత్రానికి ముందు కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్తో విభేదించి తర్వాత స్వతంత్రంగా కూడా వారు గెలిచిన నేపథ్యం ఉంది. అదేవిధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పోటీ చేయడం, తర్వాత హక్తో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండడం, తర్వాత బ్రిటిష్ వారు ఈ ఆటోనమీ అనేది అంతా ఒక ఫార్స్గా అటానమీ ఇచ్చారు, కానీ ఫార్స్గా ఉంది. నిజంగా ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం ద్వారా అవకాశం లేదని చెప్పి వాటి నుంచి కూడా బయటకు వచ్చి మళ్ళీ రాజీనామా చేసి బయటకు వచ్చిన నేపథ్యం. అంటే ప్రజల అవసరాల కోసం, జాతి నిర్మాణం కోసం వారు నిరంతరం శ్రమిస్తూ వచ్చారు. దానికి ఎటువంటి ఆటంకం కలిగినా కూడా తన సొంత లాభం చూసుకోకుండా రాజీనామా చేసి బయటకు వచ్చే నేపథ్యం వారి. గురువులు దేవుడితో సమానమని, అందరినీ గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని మంత్రి పేర్కొన్నారు. తాను ఓడిపోయినప్పుడు ఎందరో హేళన చేశారని, కానీ తాను బాధపడలేదు, గెలిచి చూపించానని ఉద్ఘాటించారు. ఎవరూ నిరుత్సాహపడొద్దు, విజయం సాధించి చూపించారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని కోరారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని వ్యాఖ్యానించారు. నిన్న బాపట్ల జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఇంకొల్లు వద్ద డీవీఆర్ సైనిక్ స్కూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, గురువులు దేవుడితో సమానమని, అందరినీ గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. తల్లులను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పహల్గాములో అన్యాయంగా భారత పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. సైనికులను జాగ్రత్తగా చూసుకుని వారిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. మనకు పరీక్షలు పెట్టే దేవుడే వాటిని జయించే శక్తిని కూడా ఇస్తారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం 20 సంవత్సరాల పాటు మంగళగిరిలో గెలవలేదని అన్నారు. తాను కూడా మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారని, ఆ తర్వాత 5 ఏళ్లు కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలిచారని గుర్తు చేశారు. తాను ఓడిపోయినప్పుడు ఎందరో హేళన చేశారని, తాను బాధపడలేదు, గెలిచి చూపించారని ఉద్ఘాటించారు. ఎవరూ నిరుత్సాహపడవద్దు, విజయం సాధించి చూపించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఒక అద్భుతమైన విద్య అందించాల లక్ష్యంతో ఈ కుటుంబం ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం నుంచే ఏకంగా ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. మనందరం చూస్తే పెద్దనాన్నగారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అహర్నిశలు ప్రజల కోసం పనిచేయాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం జరిగింది. గతంలో అయినా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, శాసనసభ్యుడిగా అనేక సేవలు అందించారు. కానీ ఈరోజు మాకు అధికారం లేకపోయినా పర్వాలేదు, పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి, ఒక సంకల్పం వాళ్ళు పెంచాలని లక్ష్యంతో ఈరోజు సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మన సైనికులు మన కోసం నిలబడుతున్నారు. మన బిడ్డ మురళీ నాయక్ మన కోసం పోరాడుతూ చనిపోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్ళాను. వాళ్ళ తల్లి తండ్రులకు చెప్పిన ఒకే ఒక మాట, మాకుండేది ఒకే ఒక్క బిడ్డ, ఆ ఒక బిడ్డ సైనికుడు అవ్వాలంటే మేము అందరం భయపడ్డాం. అరే నువ్వు ఒక్కడవే
నువ్వు వెళ్తే నీకేమైనా అవుతే నా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటని. అప్పుడు మురళీ నాయక్ ఏం చెప్పాడు తెలుసా? ఏం పర్వాలేదు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం మన ఇంటికి వస్తుందని చెప్పాడు. మురళీ నాయక్ ఆయన జీవితం త్యాగం చేశాడు కనుకనే మనందరం ఈరోజు ఇక్కడ సురక్షంగా బతకగలుగుతాం. దేవుడు మనందరికీ పరీక్షలు పెడతారు, కానీ ఆ పరీక్షలు జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తారు. ఈ రోజు నేను చూస్తున్నా, ఒక్క ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది మనం చేసుకోవాల్సిన అవసరం లేదు, అదొక పరీక్ష అనుకోవాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు. జీవిత ప్రయాణంలో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. దేవుడు మనకి అనేక రకాలైన పరీక్షలు పెడతాడు, కానీ ఆ పరీక్షలు జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. యోగా మన నిత్య జీవితంలో ఒక భాగం కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడకుండా ప్రతిరోజు ఉదయం 1 గంట పాటు సమయం కేటాయించి యోగా సాధన చేయాలని, అందరూ ఆరోగ్యవంతులై ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు తగిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ ద్వారా వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, సీడాప్ సంస్థలు సమన్వయంతో పనిచేయనున్నాయని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్, ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డిలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిందని, రాష్ట్రానికి 9,30,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అందుకనుగుణంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్సీల ప్రోత్సాహకానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల్లో యువతకు ఉపాధి శిక్షణ ద్వారా ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దానిపై 3 చైర్మన్లు చర్చించామన్నారు. ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు అడుగులు పడుతున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ స్వర్ణాంధ్ర 2047 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క వారి స్ఫూర్తి ఏదైతే ఉందో వికసిత భారత్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాంలో వికసిత భారత్గా రూపాంతరం చెందడానికి స్వర్ణాంధ్ర యొక్క భాగస్వామ్యం ఏదైతే ఉందో దానికి అవసరమైనటువంటి కీలకమైనటువంటిది పరిశ్రమలకి సంబంధించి ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. వెనుకబడినటువంటి జిల్లాలు మనందరికీ తెలుసు, పాత 4 రాయలసీమ జిల్లాలు, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, ప్రకాశం జిల్లా కూడా 8 జిల్లాలు కూడా వెనుకబడినటువంటి జిల్లాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంశాలని లోతుగా వీరితోటి సమీక్ష చేసి వారి దగ్గర నుంచి నివేదికలు కోరటం జరిగింది. ఇప్పటికే ఎంఎస్ఎంఈకి సంబంధించి ముఖ్యంగా దాని సమాచారం డాటా ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని సేకరించేదానికి సర్వే చేయటము, 8 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఏ రంగాల్లో ఉన్నాయనేటువంటి డాటాని కూడా తయారు చేయమంటే అది కూడా రాబోయే 1 నెలలో కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితి. వెనుకబడిన జిల్లాల్లో ఎంఎస్ఎంఈలో పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ పాలసీ అమలు తీరు ఎలా ఉంది, ఎంఎస్ఎంఈ అమల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, ఇవన్నీ కూడా విపులంగా చర్చించాం కన్సర్న్డ్ ఆఫీషియల్స్తో. దీంట్లో సీడాప్ చైర్మన్ గారు దీపక్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే సమన్వయంతో, వివిధ శాఖల సమన్వయంతో ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. తదనుగుణంగా డీటెయిల్గా కూలంకుషంగా చర్చించాం. ఎంఎస్ఎంఈ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సమస్యల గురించి పరిష్కార మార్గాలు కూడా చర్చించడం జరిగింది. పిల్లల్లో ఆ స్కిల్స్, ఆ జాబ్స్కి కావాల్సిన ప్రాపర్ స్కిల్స్ లేవు అని చెప్పి మాకు ఇన్పుట్ రావటం జరిగింది. సో అందుకని ఈ ఇనిషియేటివ్ ద్వారా మేము ఇండస్ట్రీని ఒక్కొక్క జాబ్ రోల్కి మీకు ఎటువంటి స్కిల్స్ కావాలా అని చెప్పి అడిగి అదేవిధంగా ప్రొవైడ్ చేస్తాము అనేది ఒక అండర్స్టాండింగ్కి ఈరోజు రావటం జరిగింది. ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటి అని అంటే, ఉద్యోగాలు వచ్చి పిల్లలు ఇల్లు వదిలిపెట్టి ఊర్లు వదిలిపెట్టి వేరే సిటీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సమ్ డిగ్రీ మనము అక్కడే ఎంటర్ప్రైజ్ ఏదైనా బిజినెసెస్ పెట్టించి వాళ్ళని ఊళ్ళల్లో ఉండే విధంగా కొంచెం పర్సంటేజ్నైనా మనం చేయాలా అని అన్నారు. సో అది సీడాప్ మేము ఎంటర్ప్రైజ్ మోడల్లో కొన్ని బిజినెసెస్ ద్వారా పిల్లలు ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాము. ఒక ఇండస్ట్రీ ఒక చిన్న యూనిట్ అక్కడ పెట్టించి ఊర్లలో వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో చేయాలా అనే ఒక ఎఫర్ట్ కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.